గురించి తెలుసుకుని అసహించుకుంటారు. అందరూ నీ మీద చూపించే అసహ్యం చూసి నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసొస్తుంది. అప్పటి వరకు నువ్వు చేసిన తప్పు నీకు తెలీదు. నీ తల్లి నిన్ను ఎంత నీచంగా పెంచుతుందో, నీకు ఎంత నీచమైన బుద్ధులు అప్పగిస్తుందో ఇవన్నీ కూడా అప్పుడే తెలిసొస్తాయి అంటూ ఇక నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా వల్లికైతే వార్నింగ్ ఇస్తారు. ఎవరికైతే ఏ విషయం తెలియకూడదు అనుకున్నానో అదే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. ఇంతలో రామరాజునైతే లోపలికి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఇక వేదవతి అయితే మీకు తాగడానికి జ్యూస్ తీసుకువస్తాను అంటూ అనంగానే అత్తయ్య గారు జ్యూస్ సంగతి మేం చూసుకుంటాము, మీరు మామయ్య గారిని చూసుకోండి, జ్యూస్ మేం చేసి తీసుకొస్తాము అంటూ నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా లోపలికైతే వెళ్తారు. అప్పుడే ఇద్దరూ కూడా జ్యూస్ అయితే చేసి తీసుకుని వస్తారు. ఇక వేదవతి అయితే దగ్గరుండి రామరాజుకైతే తాగిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు కళ్ళల్లోంచి కన్నీళ్ళు అయితే వస్తాయి. అది చూస్తున్న వేదవతి అయితే ఏమైందండి, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, ఏమయ్యేదేముంది బుజ్జమ్మ, నా కూతుర్ని ఎంతో ప్రాణంగా అపురూపంగా పెంచుకున్నాను. కానీ ఇప్పుడు అక్కడ దాని పరిస్థితి చూడు, మన కళ్ళ ముందే వాడు నా కూతురు మీద చేయి చేసుకున్నా చేతగాని వాడలా చూడవలసి వచ్చింది. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నేనున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు రామరాజు అయితే. మీరు బాధపడకండి, ఎందుకు మీరు బాధపడుతున్నారు, అది చేసుకున్న కర్మకి అది శిక్ష అనుభవిస్తుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది వేదవతి. అయ్యో అత్తయ్య, మీకు అసలు విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. ఇదంతా జరగడానికి కారణం ఈ వల్లియే. వల్లి కారణంగానే ఇదంతా జరిగింది. పాపం అమూల్యకి ఏ పాపం తెలీదు, తను అనవసరంగా శిక్ష అనుభవిస్తుంది అంటూ బాధపడుతూ ఉంటారు ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా. ఇక ఇంతలో అమూల్య అయితే ఏడుస్తూ ఉంటుంది. నా కన్న తండ్రిని కూడా నేను కల్లారా చూసుకుని అదృష్టాన్ని కోల్పోయాను. ఈ నీచుడి చేతిలో పడ్డాను. నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఈ నీచుడు కారణంగా నా కుటుంబానికి నేను దూరమయ్యాను అంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే ఇంతలో ఇక ప్రేమ అయితే ఫోన్ చేస్తుంది అమూల్యకి. ఒక్కసారి వెనుక వైపుకి రా, నీతో మాట్లాడాలి అంటూ అనంగానే ఇంట్లో ఎవరూ చూడకుండా అమూల్య అయితే వెనుక వైపు వెళ్తుంది. ఏంటి, ఏమైంది వదిన, ఏం మాట్లాడాలి అంటూ అడుగుతూ ఉండగా, నీకు ధైర్యం చెప్పడానికే పిలిచాం అమూల్య. నువ్వు విశ్వ ఏం చేసినా తల వంచుకుని పడుతూ ఉంటే వాడింకా రెచ్చిపోతాడు. వాడి నోటంట మాట రాకుండా చెయ్యాలి. నీ జీవితాన్ని నాశనం చేసినందుకు వాడికి తగిన శిక్ష పడాలి. నువ్వు ఇప్పుడు వాడు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాడు నీ మాట వినడు. ఎందుకంటే ఇంకా ఈ కుటుంబాన్ని బాధ పెట్టాలని నిన్ను హింస పెడుతూనే ఉంటాడు. నిన్ను ఏదో రకంగా హింస పెట్టి ఈ కుటుంబాన్ని కన్నీళ్లు పెట్టించాలనే చూస్తూ ఉంటాడు. నువ్వు ఇలా దెబ్బలు తింటూ వాళ్ళ కళ్ళ ముందు ఏడుస్తూ ఉంటే మీ నాన్నగారి ఆరోగ్యం ఎప్పటికీ మెరుగుపడదు. అందుకే చెప్తున్నాను విను. నువ్వు ఎదురు తిరుగు, ఎదిరించు. నీకు ఇంట్లో ఎలాగో నానమ్మ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మా అమ్మ కూడా నీకే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే వాడంతటి వాడే నిన్ను తీసుకువచ్చాడు, పెళ్ళి వాడే చేసుకున్నాడు అన్నట్టు సృష్టించు. ఎలాగో అత్తయ్యకి వాడు మోసం చేశాడేమో అన్న అనుమానం కలిగింది. ఆ అనుమానం ఇంకా ఎక్కువయ్యేలా చెయ్యి. అత్తయ్యని నీ వైపు తిప్పుకో, అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా అమూల్యకి ధైర్యం అయితే చెప్తారు. ఇంతలో ఇక అమూల్య అయితే లోపలికి వస్తుంది. అప్పుడే విశ్వ అయితే, ఏంటే, ఎక్కడికి వెళ్ళావు, నీ ఇష్టమైపోతుంది, లోపల నోరు ముసుగు పడుండు. మాటి మాటికి బయటికి వెళ్ళడం, ఆ కుటుంబం వైపు చూడడం ఇలాంటివి చేస్తే ఊరుకునేదే లేదు అంటూ చెప్పంగానే, అలాంటి వాడివి నా మెడలో తాళెందుకు కట్టినట్టు, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నట్టు, అక్కడేమో నిన్ను ప్రేమిస్తున్నాను అమూల్య, నువ్వు లేకుండా బ్రతకలేను,
మా అత్తకి ఈ విషయం తెలిస్తే నీ మెడలో తాళి కట్టనివ్వదు. కేవలం నాటకం ఆడడం కోసమే నిన్ను తీసుకువెళ్ళిపోమంది. అందరి ముందు మీ కుటుంబం నవ్వులు పాలవ్వడం కోసమే నిన్ను తీసుకువెళ్ళి మళ్ళీ ఏమీ తెలియనట్టు తీసుకురమ్మంది. కానీ నేను నీ మెడలో తాళి కడుతున్నాను, లేకపోతే మనిద్దరం ఎప్పటికీ ఒకటవ్వలేమని చెప్పి నన్నేమో ఎత్తుకు వెళ్ళిపోయి ఇప్పుడేమో మీ వాళ్ళందరి ముందు ఎందుకు నటిస్తున్నావు విశ్వ? నీ మనసులో ఉన్న ప్రేమని అందరి ముందు బయటపెట్టు. గదిలో ఒకలా బయట ఒకలా ఎందుకు నటిస్తున్నావు? నా మీదున్న ప్రేమ మీ అత్తకి తెలిసేలా చెయ్యి. ఇప్పుడు ఏమీ అనరు కదా. నువ్వు ప్రేమిస్తున్నావంటే ఎందుకంటారు? ప్రేమ వదిన మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకు వెళ్ళిపోయింది. ఏం చెయ్యగలిగారు? నువ్వు కూడా అంతే. నా మీదున్న ప్రేమని బయట పెడితే వీళ్ళు మాత్రం ఏమంటారో చెప్పు అంటూ మధ్యలో ఇరికించేస్తుంది అమూల్య. అయితే ఇక విశ్వ వైపు భద్రావతి అయితే కోపంగా చూస్తుంది. అయ్యో అత్త, ఇది చెప్పేదంతా అబద్ధం అంటూ అనంగానే, అయ్యో నేను చెప్పేది అబద్ధం కాదు, విశ్వ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగానే ఇదంతా జరిగింది. విశ్వ కావాలనే నా మెడలో తాళి కట్టాడు అంటూ అమూల్య అయితే ఇక ప్రతి విషయంలో విశ్వాన్ని ఇరికించి భద్రావతితో తిట్లు తినిపిస్తూ చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.